హాయ్ అండి. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి. దానికోసం మనం ఇలా కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ ట్యూబ్ బీడ్స్ అండి. ఈ ట్యూబ్ బీడ్స్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. అలాగే ఇట్లా బటర్‌ఫ్లైస్ కావాలండి. డిజైన్ ఎలాగా అనేది చూపిస్తాను. ఫస్ట్ 4 లైన్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా ఎక్కించుకోవాలండి. ఇలా శారీకి ఒక 2 నాట్స్ వేసుకొని లాక్ చేసుకోవాలండి. ఇలా ఒక గోల్డ్ బీడ్ తీసుకోవాలండి. ఇలా గోల్డ్ బీడ్ వేసిన తర్వాత ఇలా ట్యూబ్ బీడ్ ఉంటుంది కదండీ! ఈ ట్యూబ్ బీడ్ ఏసుకోవాలి. ఇలా ట్యూబ్ బీడ్ ఏసిన తర్వాత ఒక 4 సైజు గోల్డ్ బీడ్ ఏసుకోవాలి. ఒక బటర్‌ఫ్లై ఏసుకొని ఇక్కడ శారీ మ్యాచింగ్‌గా క్రిస్టల్ తీసుకున్నానండి నేను. ఈ క్రిస్టల్ ఏసుకోవాలి. మనం శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇదెంత పైకి రావాలి కాబట్టి కింద ఒక గోల్డ్ బీడ్ ఏసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇక్కడ వరకు రావాలండి. ఇక్కడ మళ్ళీ ఒక ట్యూబ్ బీడ్ ఏసుకోవాలి. ఒక ట్యూబ్ బీడు మళ్ళీ పైన ఒక గోల్డ్ బాల్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఇలా కట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అండి. మళ్ళీ ఇట్లా బ్యాక్‌కొచ్చేసి ఇలా ఎక్కించుకొని మళ్ళీ ఇలానే రిపీట్ చేసుకోవాలండి. ఇలా గోల్డ్ బాల్, మళ్ళీ బటర్‌ఫ్లై, ఇలా క్రిస్టల్. మళ్ళీ ఇదంతా పైకి రావడానికి ఒక 4 సైజు గోల్డ్ బీడ్. ఇలా వేసుకోవాలండి. ఇలా మళ్ళీ మొత్తం పైకి రావాలి. ఇలా శారీ అంతా కూడాను టాజిల్స్ లేకుండా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు టాజిల్ లేకుండానే కొన్ని డిజైన్స్ చేస్తున్నారు కదా! ఆ మోడల్ అండి ఇది. మన దగ్గర పట్టు థ్రెడ్స్, నార్మల్ థ్రెడ్స్, గోల్డ్ బీడ్స్ ఇలా అన్ని మోడల్స్ ఉంటాయండి. ఎవరికైనా కావాలి అనంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. అలాగే వాట్సాప్ క్యాటలాగ్ గూడా ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ క్యాటలాగ్ లింక్ అనేది గూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. డిజైన్ మొత్తం ఇలా వేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి మనం ఇలా నాట్ వేసేసుకోవాలి. ఇలా శారీ మొత్తం వేసుకోవాలండి. నేను శాంపిల్‌కి కొంచెం వేశాను. ఈ డిజైన్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో బిగినర్స్ టిప్స్ అనేవి రన్ అవుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎవరైనా బిగినర్స్ ఉన్నా గూడాను అవి చూడండి. మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.